హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలుగా మనందరం మన విలువైన ఓటును మన నాయకులకు అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వేసి ఆయా చట్టసభల్లోకి, ఇటు పార్లమెంట్లోకి, అటు అసెంబ్లీలోకి పంపిస్తూ ప్రజల సమస్యల గురించి అక్కడ డిస్కస్ చేయమని పంపిస్తున్నాం. అయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మన సమస్యల గురించి వాళ్ళు ఎంతవరకు డిస్కస్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి కాసేపు పక్కన పెడదాం. రెండవ అంశం అట్లీస్ట్ అటెండెన్స్. ఏంటి, పార్లమెంట్ అసెంబ్లీలో కూడా అటెండెన్స్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకు పని దినాలు, వర్కింగ్ డేస్ అనేది ఉంటాయి. ఆ వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి, అందులో మనోళ్ళు పర్ఫామ్ చేస్తున్న, మనోళ్ళు అటెండ్ చేస్తున్న ఏంటి పని దినాలు ఎన్ని అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే అంతకుముందు ఏం జరిగిందనే దాని గురించి కాకుండా 2000వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం ఈ 5 పర్యాయాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొలువు తీరిన ఈ 5 పర్యాయాలు 5 టైమ్స్ ఎలక్షన్స్లో 5 ప్రభుత్వాలు కొలువు తీరాయి. 6వ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఈ 25 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటే అందులో 3 సార్లు కాంగ్రెస్ సెంట్రల్లో ఉంది, ఆ తర్వాత ఇప్పుడు 3 సార్లు బీజేపీ ఉంది సెంట్రల్లో. ఓకే, రైట్. సో ఇక్కడ వీళ్ళ పని దినాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం మనం. అయితే ఇంచుమించు 2000వ సంవత్సరం నుంచి లెక్క పెడితే ఇప్పటి వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొలువుదీరిన ఈ ప్రభుత్వాలు ఒక్కో సంవత్సరం కేటాయిస్తున్న పని దినాలు ఏంటి అంటే, వర్కింగ్ డేస్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ గురించి జనరల్గా మాట్లాడుకుంటే ఇంచుమించుగా 90 నుంచి 85, 80 అలా ఇప్పుడు ఇంచుమించు 70-75 రోజులకు వచ్చేసింది. అంటే సంవత్సరం మొత్తంలో ప్రజాప్రతినిధులు, ఎంపీలు ప్రస్తుతము మనకు కేటాయిస్తున్న సమయం, ప్రజల సమస్యల కోసం కేటాయిస్తున్న సమయము సంవత్సరానికి 70 రోజులు మాత్రమే. అంటే 365 రోజుల్లో ప్రజల కోసం మీరు గట్టిగా కేటాయిస్తున్న ఆ పైన ఉన్న 65-70 రోజులు మాత్రమే. ఇంకా 300 రోజులు మీరు ఏం చేస్తారు? ప్రజాప్రతినిధులుగా ఈ సమస్య ఇటు అసెంబ్లీలలో, అటు పార్లమెంట్లో అన్ని దగ్గర ఉంది. ప్రజాప్రతినిధులుగా మీరు మా గొంతుకను పార్లమెంట్లో, అసెంబ్లీలో వినిపించడానికి బదులుగా మీరు చేస్తుండేంటి? సరే, ఈ 70 రోజులు వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రజల కోసం కేటాయిస్తారు. ఇక్కడ ఇటు అసెంబ్లీలో, అటు పార్లమెంట్లో. రైట్. ఇక్కడ ఈ 70 రోజుల్లో అంటే పని దినాలు 70 రోజులు, అందులో మనాళ్ళు కనీసం ఒక 20% ఆబ్సెంట్ ఉంటారు. అందరూ కాదు, ఎందరో కొందరు ఆబ్సెంట్ ఉంటారు. అందులో అంటే ఇంచుమించు 15 రోజులు పోయినాయి. గట్టిగా 55 రోజులు వీళ్ళు పార్లమెంటు లేదా అసెంబ్లీకి అటెండ్ అవుతారు అనుకుందాం కాసేపు. సో ఆ 55 రోజుల్లో వీళ్ళు ప్రతిపక్షాలను, అంతకుముందున్న గవర్నమెంట్లను, మరొకరిని విమర్శించడానికే కనీసం ఒక 20% సమయం తీసుకుంటారు. సో ఇంకో 15 రోజులు పోయినాయా, గట్టిగా 40 రోజులు మిగిలినాయి. ఈ 40 రోజుల్లో అంటే ఒకటి పని దినాల కంటే తక్కువ మీరు అటెండ్ అవుతారు, అందులో విమర్శించడానికి పోయింది, ఇంకో 40-45 రోజులు మిగిలినాయి. అందులో మీ సొంత పార్టీని పొగుడుకోవడానికి, మీ సొంత డబ్బా కొట్టుకోవడానికి, అసెంబ్లీ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయడానికి ఇంకో 10-15 రోజులు వాడేస్తారు. సో గట్టిగా మిగిలింది ఎంత? ఇంకో 30 రోజులు. అంటే ఈ 30 రోజుల్లో మన ప్రజాప్రతినిధులకు ఎంతమందికి మైక్ చేతికి వస్తుంది, ఎంతమంది మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తుర్రు? నాకు తెలిసి గట్టిగా చాలా తక్కువ మందికే వస్తుంది. సో అందులో అంటే మన తెలంగాణ అసెంబ్లీలో చూసుకుంటే 119 స్థానాల్లో గట్టిగా ఒక 30 మందికి మైక్ చేతికి వస్తుంది నాకు తెలిసి. 30 నుంచి 40 మంది, అంతకంటే ఎక్కువ ఎవరి మైక్ వాళ్ళ చేతికి మైక్ రాదు, వాళ్ళు మాట్లాడరు. సరే, వచ్చిన వారిలో ఈ 30 రోజుల్లో ఒక 50% జనాలకు మైక్ చేతికి వచ్చింది అనుకుందాం, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు. అందులో ఎంతమంది ఆయా నియోజకవర్గాల ప్రజల గొంతును, వాళ్ళ సమస్యలను స్పష్టంగా అటు పార్లమెంట్లో భవన్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ వినిపించిన దాఖలాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు? అంటే ఆ 30 రోజుల్లో మీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ మందికి చేతికొస్తుంది మైకు. వచ్చిన వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే ఆపోజిట్ వాళ్ళు విమర్శలు చేస్తారు, వీళ్ళు వాకౌట్ చేస్తారు. అంటే కనీసం 20 రోజులు కూడా సంవత్సరంలో ప్రజాప్రతినిధులు ప్రజల కోసము చట్టసభల్లో కేటాయించకపోతే, మనం ప్రజలుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం నాయకులను ఎన్ని అక్కడ కూర్చోబెట్టి మనము వాళ్ళ పట్ల ఆశపడ్డము, వాళ్ళ మీద నమ్మకం కలిగి ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజలుగా మనం ఆలోచించాలి, నిలదీయాలి. పర్ఫార్మెన్స్ ఎలాగో లేదు, అట్లీస్ట్ అటెండెన్స్ ఎలాగో లేదు, అసెంబ్లీ పార్లమెంట్లో డిసిప్లిన్ లేదు. మొన్న కామారెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పారు, లేదండి మేము కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలము, సో మాకు ఏదైనా మైక్ ఇస్తారేమో, మా సమస్యను మా ప్రజల సమస్యను చెప్పడానికి మాకు ఏమైనా అవకాశం ఉంటుందేమని చెప్పారు. ముమ్మాటికి నిజం చెప్పడానికి చాలామంది విమర్శించారు. చట్టసభల్లో కూర్చునే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను అక్కడ పెట్టడానికి కాకుండా ఎందుకు పోతున్నారండి? టైంపాస్కి పోతుర్రా? అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఒక డిసిప్లినరీ కమిటీ పెట్టండి అసెంబ్లీ పార్లమెంట్లలో, ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చే సదవకాశాన్ని ఇవ్వండి. ఎంతసేపు విమర్శించుకోవడం, తిట్టుకోవడం, పొగుడుకోవడం, వాకౌట్ చేయడం, బయటికి రావడం. అంటే మీరు సంవత్సరంలో కనీసం 20 రోజులు కూడా ప్రజల సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్లో వినిపించినప్పుడు మీరు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు?
ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? మా ఓటుకి ఏమైనా విలువ ఉందా? మనుషులుగా మాకేమైనా విలువ ఉందా? పోనీ రాజ్యాంగానికి మీరు ఏమైనా విలువిస్తున్నట్ట? అది ఎలాగో జరగట్లేదు. అంటే మీ పర్ఫార్మెన్స్ అటెండెన్స్లో 0. అయినప్పటికీ మిమ్మల్ని పదే ప్రతి 5 సంవత్సరాల కోసం మళ్ళీ మేము ప్రమోట్ చేస్తూ వస్తున్నాం. పిచ్చోళ్ళం మేము ప్రజలం. అంటే మీకు మా సమస్యలను ఎలా డిస్కస్ చేయాలో తెలీదు, మీకు అక్కడ సమయం కేటాయించడం తెలీదు, దొరికిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలీదు. అయినప్పటికీ మీ 0 అటెండెన్స్ కూడా మేము ప్రమోట్ చేస్తూ వస్తున్నాం. మేము పిచ్చోళ్ళమా మంచోళ్ళమా మాకు తెలీదు. డెఫినెట్గా పిచ్చోళ్ళమే మీ దృష్టిలో, అది వేరే విషయం. సరే, దీని తర్వాత ఇంకో అంశం ఏంటి అంటే, పోనీ మన ఎమ్మెల్యే సాబో ఎంపీ సాబో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరి గురించి మాట్లాడుతున్న మెజారిటీ గురించి ఒక 30-40% మంచోళ్ళు ఉండొచ్చు, అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండొచ్చు, ప్రజల సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. మాట్లాడని వాళ్ళు, అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చొని వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడా ఎంపీ సాబ్ ఉన్నాడా అని చెప్పేసి ప్రజలైన సమస్యను తీసుకొని ముందుకెళ్తే ఎమ్మెల్యే సాబ్ హైదరాబాద్లో ఉన్నాడు, ఎంపీ సాబ్ ఢిల్లీ పోయిండు. మనమేమనుకుంటున్నామంటే ఎంపీ సాబ్ ఎమ్మెల్యే సాబ్ అడుకోయి ఏదో అద్భుతాలు చేస్తారు అనుకుంటున్నాం. అలా పర్సెంటేజ్కి ఇది, అటెండెన్స్ పర్సెంటేజ్కి ఇది, పర్ఫార్మెన్స్కి ఇది. సరే, అక్కడ ఏమీ చేయట్లేదు, ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్, కొన్ని ప్రజలకు అందుబాటులో ఉంటుండా అంటే ఉండడు, డెఫినెట్గా ఉండరు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఎంపీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, మీ మనసు మీద చేసుకొని చెప్పండి, మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ ఎన్ని రోజులు మీ నియోజకవర్గంలో మీకు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు చెప్పండి. వాళ్ళ చుట్టూ ఉండే అధికార గణానికో లేదా వాళ్ళ సర్కిల్కో వాళ్ళ ఫాలోవర్స్కో అందుబాటులో ఉండడం కాదు, ప్రజలకు ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నారో అందులోంచి ఎన్నిసార్లు సమస్యలు సాల్వ్ అయ్యాయని చెప్పండి. తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మెజారిటీగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయంటే అఫీషియల్గా 24 స్థానాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 స్థానాలు ఉన్నాయి యాజ్ పర్ క్యాల్కులేషన్. కానీ నా లెక్కలో హైదరాబాద్లోనే 100 ఉన్నాయంట నేను. ఎందుకంటే రాష్ట్రంలో ఏడే గెలిచినా ఎమ్మెల్యే అనే ఉంటాడు కదా, హైదరాబాద్లో ఉంటాడు కదా. ఇక్కడ ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండరు. పోనీ హైదరాబాద్లో ఉండేది మనం పొడి చేస్తుర్రా అంటే అటు అసెంబ్లీకి పోరు, ఇంకేం చేస్తారు? పోనీ ప్రజలకు అందుబాటులో ఉన్నారా? లేదు. ఇటు ప్రజలకు అందుబాటులో లేకుండా అటు చట్టసభల్లో కూర్చోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇది ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు లేదా? ఓటు వేసి గెలిపించి అక్కడ కూర్చోబెడుతున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కింద కూర్చోబెట్టే బాధ్యత కూడా మనదే కదా. ఇది ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఇటు ప్రజలకు అందుబాటులో లేరు, అటు చట్టసభల్లో అందుబాటులో లేరు. ఎమ్మెల్యేల డ్యూటీ ఏంటి? అటు గవర్నమెంట్కి ఇటు ప్రజలకు మధ్యలో సంధానకర్తలు ఎమ్మెల్యేలు. అంటే ప్రభుత్వాల పనితీరు, అధికారగణం, యంత్రాంగగణం పనితీరు సరిగ్గా ఉందా లేదా, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిచేసే బాధ్యత ఎమ్మెల్యేది. ప్రజలకు స్కీమ్స్ అన్ని కరెక్ట్ చేరుతున్నాయా లేదా, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నాయా లేదా ప్రత్యక్షంగా వచ్చి చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది, ఎంపీలది. సో ప్రత్యక్షంగా ఎన్నుకబడ్డ మీరు మాకు ప్రత్యక్షంగా కావడానికి దేవుడి కంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది మీకోసం. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడున్నారు? భవిష్యత్తులో ఏదైనా జీకే క్వశ్చన్ వస్తే ఎమ్మెల్యే ఎంపీ అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తే భవిష్యత్ తరాలు పిల్లలు చేసే ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే ఎలక్షన్లప్పుడు మాత్రమే కనబడే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అనే ఆన్సర్ వస్తుంది భవిష్యత్తులో. అంటే ఇలాంటి రాజకీయ వ్యవస్థను మనం రన్ చేస్తూ ప్రజాస్వామ్యానికి విలువిస్తున్నామా, రాజ్యాంగానికి విలువిస్తున్నామా? భవిష్యత్ తరాల కోసం ఏమన్నా మనం గౌరవం ఉందా మనకు? అదే ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశానైనా తీసుకోండి, ఆయా చట్టసభల్లో వాళ్ళు పెట్టే సమయము, వాళ్ళు కేటాయించే సమయము ఇంచుమించు 120 నుంచి 160 రోజులు. ప్రపంచంతో పోటీ పడాలంటే వాళ్ళలాగా పనిచేయడం కూడా తెలవాలి. వాళ్ళలాగా పనిచేయడం చేత కాదు మనకు, వాళ్ళలాగా పని దినాలు లేవు. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఒక డిసిప్లిన్ పెట్టండి. పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నాము అని మీరు అంటున్నారే, ఆ ప్రత్యక్ష ప్రసారాలను చూడడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే లాంగ్వేజ్ కూడా అలా ఉంది. ఉన్న 30 రోజులు 40 రోజులు పని దినాలు మీరు అటెండ్ చేస్తున్న పని దినాలు ఉన్నాయో అక్కడ మీరు మాట్లాడే లాంగ్వేజ్కి జనరల్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి అనే క్వశ్చన్ జీకేలో ఫ్యూచర్లో వస్తే భారతదేశంలో చట్టసభల్లో మాట్లాడే లాంగ్వేజ్ను, అంటే పార్లమెంట్లో మాట్లాడే లాంగ్వేజ్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు అని భవిష్యత్తులో ఆన్సర్ వస్తుంది. ఆ దుస్థితికి కారణం మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే కదా భవిష్యత్ తరాలు ముందుకు వస్తాయి పాలిటిక్స్లో. అంటే మీ ఉద్దేశం ఏంటి? భవిష్యత్ తరాలు పాలిటిక్స్లోకి రావద్దనే ఉద్దేశంతో మీరు మాత్రమే ఎల్లకాలం సీట్లలో ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తురా? నాయకులను ప్రశ్నించే లాభం లేదు బ్రదర్. ప్రజలుగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు వేసి నాయకులను అక్కడ కూర్చోబెడుతున్నాము అంటే మన భవిష్యత్తుని, మన భవిష్యత్ తరాలని, మన ప్రస్తుతాన్ని, మన ప్రతి రూపాయిని, మన ప్రతి సెకండ్ని ఆ నాయకుల చేతిలో పెడుతున్నాం. ఇది గమనించండి. 5 సంవత్సరాలకోసారి ఓటేస్తున్నాము అంతే అయిపోయింది అనుకుంటే సరిపోదు. మన 5 సంవత్సరాలని ఆయా నాయకులకు మనం తాకట్టు పెడుతున్నాం.
మన సమయాన్ని, మన డబ్బుని, మన భవిష్యత్ తరాలని, మన పిల్లల భవిష్యత్తుని వాళ్లకు తాకట్టు పెడుతున్నాం. ఏ నమ్మకంతో? ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకంతో, రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ దగ్గర పెడుతున్నాం. మరి అది సద్వినియోగం అవుతోందా లేదా, కరెక్ట్గా ముందుకు సాగుతోందా లేదా అని తెలుసుకోవాల్సిన, ప్రశ్నించాల్సిన బాధ్యత 100కు 100% మనదే. నెక్స్ట్ టైం మీరు నాయకుడిని కలిసినప్పుడు, ఓ నాయకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్యలు ఎంతవరకు పరిష్కారమైంది గొంతెత్తి అడగాల్సిన బాధ్యత మనది ప్రజలుగా. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతెత్తి మాట్లాడినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ. మనం మాట్లాడలేనప్పుడు మనకు స్వతంత్రం ఇచ్చింది ఏంటి? వాక్ స్వాతంత్రం ఇచ్చింది మన రాజ్యాంగం. వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ప్రజలుగా ప్రజాస్వామ్యంలో మన వాక్కును వినిపించగలిగితేనే, మనం ప్రశ్నించగలిగితేనే ప్రజాస్వామ్యం నిలబడుతోంది. మనం ప్రశ్నించినంత మట్టుకు ఏ నాయకుడు ప్రజాస్వామ్యంలో ఏ సమస్యను సాల్వ్ చేయడు. సో దయచేసి మీ గొంతును వినిపించండి. మీ గొంతు గల్లీలో గట్టిగా వినబడితే, నాయకుడి ముందు గట్టిగా వినబడితేనే మీ నాయకుడి గొంతు ఢిల్లీలో గట్టిగా వినబడుతోంది. జై హింద్.